వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ పిల్ల దివ్య. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ గైస్ ఆల్ గుడ్. సో ఈరోజు వ్లాగ్ ఆర్ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేకప్ ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్. సో నార్మల్గా చాలామందికి ఈ డేస్లో మేకప్ వేసుకోవడం వచ్చు, రాదని కాదు, బట్ స్టిల్ ఎక్కడో కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏ ఫంక్షన్కి ఎలా వేసుకోవాలి, ఏ అకేషన్కి ఎలా వేసుకోవాలి, అండ్ ఏ కాస్ట్యూమ్కి ఎలా వేసుకోవాలి, అన్నిటికీ ఒకటే వేసుకోవాలా, లేకపోతే స్కిన్ కేర్ అసలు ఏంటి, చాలామంది స్కిన్ కేర్ చేసుకుంటున్నారు కదా మేకప్ ముందు, అసలు ఏం చేసుకోవాలి, ఏం ప్రోడక్ట్స్ వాడాలి, అండ్ అలానే మేకప్ వేసుకున్న తర్వాత స్కిన్ కేర్ చేసుకోవాలా. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి మేకప్ అనగానే. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ ఇవ్వలేను, కానీ కొన్ని క్వశ్చన్స్కి అయితే ఈ వీడియోలో నేను ఆన్సర్ ఇవ్వగలను అని అయితే అనుకుంటున్నాను. సో మరి ఫర్ బిగినర్స్కి మాత్రమే అని చెప్పను, సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళకి, అంటే ప్రతి ఫంక్షన్కి సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ లైక్, మీ షేర్, మీ కమెంట్ వల్లే నాకు స్ట్రెంగ్త్ అండ్ బూస్టింగ్ వస్తుందన్నమాట. అయితే నార్మల్గా నేను ఎలా తెలుసు మీకు, ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, సో కొంచెం ఫన్నీగా మాట్లాడతా, కొంచెం క్యూట్గా మాట్లాడతాననే కదా నన్ను ఇష్టపడతారు. సో అదే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని అందరినీ ఒక ఫన్నీ క్వశ్చన్ అయితే అడగబోతున్నా. సో నెక్స్ట్ వీడియోలో ఆర్ నెక్స్ట్ మినీ వ్లాగ్లో నేను ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను. నా క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ మాత్రం చేయకుండా అసలు మానద్దు, నేను కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను. సో ఈరోజు ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, ఒక దొంగతనం ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడు? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక దొంగ ఎందుకు దొంగతనం చేస్తాడు, ఎలా దొంగతనం చేస్తాడు? సో ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్టయితే డెఫినెట్గా కామెంట్ చేసేయండి. ఆన్సర్ తెలియకపోతే మినీ వ్లాగ్ ఆర్ ఏదన్నా వీడియో కోసం వెయిట్ చేయండి. సో మరి ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వెల్కమ్ టు మై వరల్డ్. సో ఈరోజు ఆల్రెడీ మీరు ఇంట్రో చూస్తారు కదా. సో అయితే వీడియో ఏంటి అనేది మీకు అర్థమైంది ఆల్రెడీ, నేను ఫస్ట్లో చెప్పేశాను. యాక్చువల్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది నేను మేకప్ వేసుకున్నా, లేకపోతే చిన్న లిప్స్టిక్ వేసుకున్నా కూడా నన్ను చాలామంది అంటారనమాట, అక్క మీరు నేచురల్గానే ఉంటారు, వేసుకోవద్దు, అసలు మేకప్ వేసుకోవద్దు. ఇంకొంచెం నేను ఏదన్నా షూట్కి మేకప్ వేసుకున్నా కూడా నన్ను ఏమంటారు, ఎంకరేజ్ చేయరు. నాకు కమెంట్ చేస్తూ ఉంటారు, మీకు మేకప్ సెట్ కాదు, మీరు నేను ఫిక్స్ అయిపోయాను, ప్రతి షూట్కి ప్రతి దానికి నేను నేచురల్గానే రెడీ అవ్వాలి అని చెప్పేసి. సో నేచురల్గా రెడీ అవ్వాలంటే మేకప్ వేసుకోకూడదు, కానీ మేకప్ వేసుకుంటూనే నేచురల్గా ఉండొచ్చు. సో ఎలా అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. మీకు డెఫినెట్గా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మరి లేట్ చేయకుండా వార్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. ఇక మొదలెడదామా? సో ఫస్ట్ నేను స్కిన్ కేర్తో స్టార్ట్ చేస్తాను. అంటే స్కిన్ కేర్ మనం మేకప్ వేసుకున్న తర్వాత మన స్కిన్ పాడవకుండా అండ్ డ్రై అవ్వకుండా ఫస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి మనం స్కిన్ కేర్ అయితే చేసుకుంటాం అనమాట. స్కిన్ కేర్ అంటే పెద్ద ఏముండదు, మాయిశ్చరైజర్, సీరం, సన్ స్క్రీన్. సో ఈ 3 అవసరం అవుతుంది. సో ఈ 3 నేను ఏ ప్రోడక్ట్స్ ఏం వాడతానో నేను ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా? సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ వాడతాను అనమాట. మీకు కనిపిస్తుందా? న్యూట్రిడ్రీమ్ వాడిది నేను మాయిశ్చరైజర్ అయితే వాడతాను. సో ఇది మనకి ప్రైమర్ లాగా కూడా యూజ్ అవుతుంది. నార్మల్గా మనకి మేకప్ స్టార్టింగ్ ప్రైమర్ వేసుకోవాలి బేస్, బట్ ఈ మాయిశ్చరైజర్ కనుక మనం యూజ్ చేస్తే డెఫినెట్గా మనకి ప్రైమర్ అనేది అవసరం ఉండదు. సో అందుకని నేను మాయిశ్చరైజర్ రాస్తాను అనమాట. మాయిశ్చరైజర్ అయితే నేను అప్లై చేసేసుకున్నాను. అండ్ మీకు డౌట్ కూడా రావచ్చు, ఫేస్ వాష్ చేసుకోకుండా మీరు మాయిశ్చరైజర్ రాసుకున్నారు ఏంటి అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసేసుకున్నాను. డర్మావైప్ వాడితే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. మీకు నేను ఏ ఫేస్ వాష్ వాడతానో కూడా నేను పక్కన ఇస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు, ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇది. సో ప్రమోషన్ వీడియో అసలు కాదు, ఏ ప్రోడక్ట్స్ నేను ప్రమోషన్ చేయట్లేదు.
సో మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందుకనే నేను ఏ ఫేస్ వాష్ వాడతాను అనేది కూడా నేను పక్కన మీకు ఇచ్చేస్తాను. నేను లింక్ ఇవ్వను, జస్ట్ పిక్ వేస్తాను, మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారేమో మీరు. సో ఒకవేళ మీరు ఫేస్ వాష్ చేసుకొని ఇంకొంచెం సేపు ఎక్కువ అయితే కనుక మీరు రోజ్ వాటర్ కానీ లేకపోతే కనిపిస్తుందా ఓకే రోజ్ వాటర్ కానీ లేకపోతే ఇలాంటి బాటిల్లో వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మీరు ఫేస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అనమాట కాటన్తో. నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నా కాబట్టి సో అందుకని నేను డైరెక్ట్గా మాయిశ్చరైజర్ రాసేసుకున్నా. సో ఇది కొంచెం సేపు మనం ఆగిన తర్వాతే మనం సన్ స్క్రీన్ అయినా లేకపోతే సీరం అయినా యూస్ చేసుకోవచ్చు. అయితే సీరం అనేది చాలామంది స్టార్టింగ్లో రాస్తారనమాట. బట్ నేను సీరం అనేది ఆప్షనల్గా తీసుకుంటాను, ఎందుకంటే నాకు మాయిశ్చరైజరే సీరం ఇచ్చినంత గ్లో అయితే ఇస్తుంది. సో అందుకని నేను సీరం అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, ఎప్పుడు యూజ్ చేయను. సో ఒకవేళ మీరు సీరం యూజ్ చేయాలి అనుకుంటే మాయిశ్చరైజర్ రాసుకోక ముందే మీరు సీరం అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నేనేం సీరం వాడతాను అంటే జోవిస్ హెర్బల్ వారిది నేను సీరం వాడతాను అనమాట. మీకు కనిపిస్తుందో లేదో నాకు అసలు తెలియట్లేదు. ఓకే, ఇట్స్ ఓకే. సో నేనైతే సీరం అనేది యూజ్ చేయట్లేదు, మీకు చూపించడానికి నేను చూపిస్తున్నాను. అండ్ కొంచెం అయిపోయింది. మనం ఎంత ఎక్కువసేపు ఉంటే మనకి మేకప్ అనేది ప్యాచీగా ఉండకుండా బాగుంటుంది. ఈ మాయిశ్చరైజర్ రాసిన తర్వాత నేను వాడేది అదే. మిగతా మాయిశ్చరైజర్స్ రాసుకున్న తర్వాత డెఫినెట్గా ప్రైమర్ రాయాలి, బట్ ఈ మాయిశ్చరైజర్ రాసుకుంటే డెఫినెట్గా మనకి ప్రైమర్ అనేది యూజ్ ఉండదు. సో అందుకే నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి డాట్&కీ వాళ్ళది. సో ఈ సన్ స్క్రీన్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ స్కిన్ కూడా ఏమంటారు కొంచెం మనకి సాఫ్ట్గా షైనీగా ఉంటుందన్నమాట. సో కొంచెం లిక్విడ్ లాగా కూడా ఉంటుంది. సో మనం సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నా కూడా రాసుకోవాలి అండ్ బయటకు వెళ్ళినా యూజ్ అవుతుంది. అండ్ సో ఇది స్కిన్ కేర్ అంటే మనకి ఏది ఉండదు, మాయిశ్చరైజర్, సీరము, సన్ స్క్రీన్ అంతే స్కిన్ కేర్. సో ఇవి రాసుకుంటే మనం మేకప్ వేసుకున్నా కూడా మనకి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు. సో అందుకనే ఇదే నాకు తెలిసి ఇదే స్కిన్ కేర్ అనమాట. సో మేకప్కి అయితే వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ మై మేకప్ కిట్. సో ఇందులో ఏమేమి ఉంటాయో చూసేద్దాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఇందులో ఏమేమి ఉంటాయంటే ఐలాష్, తర్వాత బ్లష్, సో అవన్నీ ఉంటాయి ఇందులో. సో ఇది అండ్ ఫస్ట్ నేనేం రాస్తాను అండ్ నేనేం చేస్తాను అంటే ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే సింపుల్గా అంటే ప్రతి అకేషన్కి కూడా సింపుల్గా వేసుకోవడానికి, అంటే మనం మేకప్ వేసుకున్నామా వేసుకోలేదా అని తెలియడానికి మాత్రమే ఈ వీడియో అనమాట. అంటే చాలామంది సింపుల్గా అనుకుంటారు కదా, సింపుల్గా ఉండాలి, మేకప్ వేసుకున్నా కూడా మేకప్ వేసుకున్నట్టు ఉండాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా. సో ఈ వీడియో వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేచురల్గా ఉండే వాళ్ళకైతే యూజ్ అవుతుంది బాగా. సో ఇది మనకి ఫౌండేషన్ అనమాట. సో ఇది ఫౌండేషన్. ఇది అంటే ఎవరి స్కిన్ ఎవరి టోన్ వాళ్ళకి మనం వెళ్తే షాప్కి వెళ్తే వాళ్ళే ఇస్తారు. సో మన స్కిన్ చూసి ఇస్తారనమాట. సో ఇంత తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నేను బ్రష్ అయితే యూజ్ చేయను, నేను పఫ్. ఇది మనకి ఆన్లైన్లో ఒక 20 రూపీస్కో 30 రూపీస్కో దొరుకుతుంది. ఎందుకంటే ఇందులో దీంతో వేస్తే కొంచెం మనకి ఏమంటారు ఈజీగా ఉంటుంది బ్రష్తో కంటే. దీంతో వేస్తే మనకి పఫ్ అంటారు, దీంతో వేస్తే కొంచెం మనకి ఈజీగా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. సో అందుకే ఐ ప్రిఫర్ దిస్ ఓన్లీ.
సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. నేను కూడా అంతే, ప్రతి అకేషనల్కి ఇలా సింపుల్గా ఉండేటట్టే నేను మోస్ట్లీ ఇంతే వేసుకుంటాను. ఇంకేదన్నా ఏదన్నా ఇంపార్టెంట్ షూట్స్ కానీ పెద్ద పెద్ద షూట్స్ ఉంటే కనుక నేను అది వేరే అంటే మనకి మేకప్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళే వేసేస్తారు. మోస్ట్లీ నేను ప్రతి షూట్కి ప్రతి దానికి నేను ఇట్లనే మేకప్ వేసుకుంటాను. సో ఈ వీడియో నేను అనుకుంటున్నాను సింపుల్గా మేకప్ ఇష్టపడే వాళ్ళకి, ఎక్కువ మేకప్ ఇష్టపడిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మారిపోయింది కదా నిజంగా. సో ఇది చూసి దీంతో మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. బ్రష్ అనుకోండి, నాకు ఎందుకో బ్రష్తో వేసుకోబుద్ది కాదు, అందుకని నేను మోస్ట్లీ దీన్నే ప్రిఫర్ చేస్తాను అనమాట, పఫ్ని. మనకి ఆన్లైన్లో మీషోలో 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది అంతే. సో ఇది ఉంది కదా నెక్ పార్ట్ మనకి కలర్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఫేస్ కలర్ ఒకలా కనిపిస్తుంది, నెక్ కలర్ ఒకలా కనిపిస్తుంది. సో అందుకని నేనేం చేస్తానంటే ఇది ఉంది కదా పౌడర్, సో ఈ పౌడర్ని నేను ఇలా తీసుకొని సో ఒకవేళ మీకు లైక్ జిడ్డు వచ్చినట్టుగా ఆయిల్గా ఉంది ఫేస్ అని అనిపిస్తే అప్పుడు మీరు దీన్ని ప్రిఫర్ చేయండి. లేదు మాకు బాగానే ఉంది, మాకు ఆయిల్గా కనిపిస్తే బాగుంటుంది అంటే చాలామందికి ఎలా ఇష్టపడతారంటే స్కిన్ కొంచెం షైనీగా ఆయిల్గా ఉండడం ఇష్టపడతారు. సో అలాగా ఇష్టపడే వాళ్ళు దీన్ని రాసుకోవద్దు. ఒకవేళ ఇష్టపడని వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయండి. మోస్ట్లీ చాలామందికి ఆయిల్గా ఉండడమే ఇష్టం. సో నాకు కూడా ఆయిల్గా ఉండడగానే ఇష్టం అనమాట. సో అందుకని నేను ఇది రాసుకోవట్లేదు, ఓన్లీ నెక్కే రాసుకుంటున్నాను, ఎందుకంటే కలర్ డిఫరెన్స్ కనిపించకూడదని చెప్పేసి. ఓకేనా? ఓకే, క్లియర్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఐబ్రో ప్యాలెట్ అనమాట. కనిపిస్తుందా? సంథింగ్ మిస్ అవుతుందన్నట్టు కనిపిస్తుంది. ఓకే సో ఇందులో మనకి ఇలా 3 అయితే ఉంటాయి అన్నమాట. 3 కలర్స్ అయితే ఉంటాయి, బ్లాక్, బ్రౌన్, క్రీమ్. సో నేనైతే మోస్ట్లీ బ్రౌనే ఇష్టపడతాను, ఎందుకంటే నేచురల్గా కనిపిస్తుంది. బ్లాక్ ఏంటంటే వేసినట్టే కనిపిస్తుంది. నేనైతే బ్రౌన్ అయితే మనకి అంత కనిపించదు, నేచురల్గానే ఉన్నట్టు అయితే కనిపిస్తుంది అనమాట. సో నేను అందుకనే బ్రౌన్ ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ మనం ఇలా ఒక సీక్రెట్ చెప్పాలా మీకు? ఇంత మేకప్ ఇంత వీడియో చేస్తున్నాను కదా, నాకు పైన ఇది వేయడం రాదు. సో అదొక సీక్రెట్ అనమాట. బట్ రాందంటే ఏది ఉండదు కాబట్టి ట్రై చేద్దాం. ఇది మస్కరా. సో కనిపిస్తుందా? ఐకానిక్ మస్కరా యూజ్ చేస్తున్నాను నేను. సో వేయినట్టుగా ఎంత సింపుల్గా ఉందో. సో అంటే మనకి మంచిగా కనిపిస్తుంది అండ్ మేకప్ వేసుకున్నట్టు కూడా జనాలకు తెలీదు, అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఆప్షనల్, స్టోవ్ క్రీమ్ అంటారు దీన్ని. కనిపిస్తుందా లేదా? ఎస్,
స్టోవ్ క్రీమ్ అంటారు దీన్ని. సో ఇది ఎందుకంటే ఏదన్నా గ్రాండ్ ఫంక్షన్స్కి కానీ లేదు ఏదన్నా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కానీ ఏదన్నా షూట్స్కి కానీ అలా వేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది మనకి, ఎందుకంటే షైనీగా కనిపిస్తుంది ఫేస్. సో నేనైతే ఇప్పుడు వేసుకోలేదు, మీకు మోస్ట్లీ కావాలంటే వేసుకోండి. ఇది స్టోవ్ క్రీమ్ అంటారు. ఇది మనకు ఆన్లైన్లో పర్పుల్లో ఉంటుంది, మీషోలో ఉంటుంది, అమెజాన్ అన్నిట్లో ఉంటుంది. నేను అవసరమైతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ నేను ఇప్పుడైతే వేసుకోవట్లేదు, ఎందుకంటే వీడియోకి కాబట్టి నేను చూపిస్తున్నాను అంతే, నేనైతే వేసుకోవట్లేదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటేదో మర్చిపోయాను గాయ్స్, లిప్స్టిక్. సో యా, లిప్స్టిక్. సో లిప్స్టిక్ ఇందులో నేను నేచురల్గా కనిపించేది ఏదో నేను చూస్తానన్నమాట. సో నేచురల్గా కనిపించేది ఇది ఈ కలర్. సో అందుకే నేను ఇది తీసుకుంటున్నాను నేచురల్గా కనిపించడానికి. సో యా, దిస్ ఈజ్ మై లుక్. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో మీ అందరికీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకున్నా. అండ్ ఈ వీడియో ఏంటంటే చాలా సింపుల్గా మేకప్ వేసుకున్నట్టుగా కనిపించడానికి వీడియో మాత్రమే. అండ్ ఎక్కువ ఏ ఫంక్షన్స్ కన్నా నేను ఈ లుక్కే నేను ప్రిఫర్ చేస్తాను. సో నాకు చాలా సరిపోతుంది, స్కిన్ కేర్ కానీ మేకప్ కానీ. అండ్ నేను ఈ ప్రాసెస్సే నేను యూజ్ చేస్తాను అనమాట. సో నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోకి కనుక లైక్స్, షేర్స్, కమెంట్స్ ఎక్కువ వస్తే సింపుల్గా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మేకప్ రిమూవ్ ఎలా చేస్తారు అని చెప్పేసి ఇంకో వీడియో చేస్తాను. అది మినీ వ్లాగ్ అవ్వచ్చు, ఫుల్ వీడియో అవ్వచ్చు. మీరు ఇచ్చే రెస్పాన్స్ వల్లే నేను చేయగలను. సో ప్లీజ్ గాయ్స్, డూ సపోర్ట్, డూ ఎంకరేజ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఐ హోప్ ఈ వీడియో సింపుల్గా మేకప్ వేసుకునే వాళ్ళకి నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.